కాఫీ షుగర్ ఇంకా నిమ్మకాయ కలిపి అది లిప్స్ కి అప్లై చేసేసి స్క్రబ్ చేసేసుకొని మీకున్న లిప్ పిగ్మెంటేషన్ పోతుందని అనుకోవద్దు. మ్యాజికల్ రిజల్ట్స్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డార్క్ గా ఉండే లిప్స్ పింక్ గా అయిపోవటం అన్నది జరగదు. హలో, లిప్ పిగ్మెంటేషన్ గురించి, డార్క్ లిప్స్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు అడుగుతున్న మిగతా టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ 1 by 1 పోస్ట్ చేస్తాను. సో కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ ఈ వీడియోకి వస్తే మనకి లిప్ పిగ్మెంటేషన్ రావడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. సో బ్లైండ్ గా లిప్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని వాడేయకుండా అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడితే తగ్గుతుంది అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన టైం ఇంకా మనీ అనేది సేవ్ అవుతుంది. అట్లాగే మన లిప్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వవు. సో కొంచెం బోర్ కొట్టినా కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి. నేను వీడియోని ల్యాగ్ చేయకుండా షార్ట్ గానే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాజికల్ రిజల్ట్స్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డార్క్ గా ఉండే లిప్స్ పింక్ గా అయిపోవటం అన్నది జరగదు. మీ ఒరిజినల్ లిప్ కలర్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ లిప్ కేర్ రొటీన్ ఫాలో అవటం వలన అది మీరు అటైన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మ్యాజికల్ రిజల్ట్స్ అనేవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. మన లిప్స్ డార్క్ అయ్యాయి అంటే సేమ్ మన ఫేస్ అండ్ బాడీ లాగే మన లిప్స్ మీద కూడా మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినట్లు. కానీ మన బాడీ కంటే ఇంకా మన ఫేస్ కంటే మన లిప్స్ మీద ఉండే స్కిన్ చాలా పల్చగా ఉంటుంది అండ్ తక్కువ లేయర్స్ ఉంటాయి. దానివల్ల లిప్స్ అనేవి ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతాయి. అందుకే పిగ్మెంటేషన్ కూడా మనకి ఎక్కువగా రావటం జరుగుతుంది. అండ్ మన లిప్స్ డెలికేట్ గా ఉంటాయి కాబట్టి పిగ్మెంటేషన్ తగ్గడానికి లిప్ స్క్రబ్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వలన మన లిప్స్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతాయి తప్ప పిగ్మెంటేషన్ తగ్గదు. సో మన లిప్స్ ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అలానే లిప్స్ డార్క్ గా అవడానికి మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం రీజన్ అని చెప్పాను కదా. అసలు ఈ మెలనిన్ ఎందుకు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే దీనికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఒక్కొక్క కాజ్ ని చెప్తాను. మీకు లిప్ పిగ్మెంటేషన్ రావడానికి వీటిల్లో ఏవైనా రీజన్స్ ఏమో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. స్మోకింగ్ ఎక్కువగా చేయటం, కెఫిన్ ఎక్కువగా తీసుకోవటం, ఇంకా సన్లైట్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన కూడా మనకి మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. నెంబర్ 2, చీప్ క్వాలిటీ లిప్ కేర్ ప్రొడక్ట్స్. మనం తక్కువకి వస్తుంది లేదా ఆఫర్స్ లో ఉన్నాయి అని నాన్ బ్రాండెడ్ లిప్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వలన వాటిలో యూజ్ చేసే సింథటిక్ కలర్స్ వలన కూడా మనకి లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు. ఇంకా ఎక్స్పైర్ అయిన లిప్స్టిక్స్ ని వాడటం వలన కూడా మనకి లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు. అలానే ఈ మధ్య మనం ఎక్కువగా మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఈ మ్యాట్ లిప్స్ ని బాగా డిహైడ్రేట్ చేయడం వలన కూడా మనకి లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు లేదా ఉన్న పిగ్మెంటేషన్ అనేది పెరగచ్చు. నెంబర్ 3, కొంతమంది లిప్స్ న్యాచురల్ గానే డ్రైగా ఉంటాయి. సో వాళ్ళు అది పట్టించుకోకుండా వదిలేయటం వలన లిప్స్ ఇంకా డిహైడ్రేట్ అయిపోయి లిప్స్ లో ఉన్న మాయిశ్చర్ పోవటం వల్ల మనకి లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు. నెంబర్ 4, లిప్ లికింగ్. చాలా మందికి సెలైవాతో లిప్స్ ని తడిపే అలవాటు ఉంటుంది. ఇట్లా చేయటం వలన మన సెలైవాలో ఉండే ఎంజైమ్స్ అనేవి మన లిప్స్ ని డ్యామేజ్ చేస్తాయి. సో లిప్ పిగ్మెంటేషన్ కి ఇంకా లిప్స్ అరౌండ్ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, దానికి మెయిన్ రీజన్ లిప్ లికింగ్ అవ్వచ్చు. నెంబర్ 6, విటమిన్ B12 డెఫిషియన్సీ వలన కూడా మనకి లిప్ పిగ్మెంటేషన్ అనేది రావచ్చు. అండ్ లాస్ట్లీ, కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేయడం వలన కూడా మనకి లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు. సో డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చెక్ చేసుకొని చూడండి. ఓకే, ఇప్పుడు కాజెస్ చూసాం కదా. నెక్స్ట్ మనం ఈ లిప్ డార్క్నెస్ తగ్గడానికి హెల్ప్ అయ్యే ఒక సింపుల్ లిప్ కేర్ రొటీన్ ని చూద్దాం. అండ్ బిఫోర్ దట్, లిప్ పిగ్మెంటేషన్ తగ్గడానికి మినిమం 2-3 months టైం పడుతుంది మీరు ప్రాపర్ లిప్ కేర్ రొటీన్ ఫాలో అయినా కూడా. సో 7 days లో లేదా 10 days లో లిప్ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోయి డార్క్ గా ఉండే లిప్స్ పింక్ అయిపోతాయని మాత్రం అసలు అనుకోవద్దు. సో మీరు కన్సిస్టెంట్ గా ప్రాపర్ లిప్ కేర్ రొటీన్ ని ఫాలో అయినప్పుడు మీరు రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే తప్ప కాఫీ షుగర్ ఇంకా నిమ్మకాయ కలిపి అది లిప్స్ కి అప్లై చేసేసి స్క్రబ్ చేసేసుకొని మీకున్న లిప్ పిగ్మెంటేషన్ పోతుందని అనుకోవద్దు. దీనివల్ల మీకు టెంపరీగా పైన ఉండే అవుటర్ లేయర్ అనేది రిమూవ్ అవుతుంది, కానీ మీ లిప్స్ అనేవి ఇలా ఎక్సెస్ గా చేయడం వల్ల డ్యామేజ్ అయ్యి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఏది అతిగా చేయకూడదు. సో ఖచ్చితంగా మీకు లిప్ స్క్రబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి, బట్ దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసినప్పుడే. ఓకే, ఇప్పుడు ఈ సింపుల్ లిప్ కేర్ రొటీన్ ఎట్లా ఫాలో అవ్వాలో చెప్తాను. లిప్ కేర్ రొటీన్ లో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ కి వాడే ఫేస్ వాష్ తోనే లిప్ ఏరియాని కూడా జెంటిల్ గా మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ మీరు లిప్స్టిక్ వాడుతున్నట్లయితే మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి ముందే కొంచెం ఏదైనా ఆయిల్ తో లిప్స్ ని లైట్ గా మసాజ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తో కానీ లేదా కాటన్ ప్యాడ్ తో కానీ మీ లిప్స్ ని జెంటిల్ గా వైప్ చేసేసుకోండి. ఇలా మీరు లిప్స్టిక్ ని రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మాత్రం లిప్ ఏరియాని కొంచెం ఫోకస్ చేసుకోండి. ఇది మీరు ఎవ్రీడే చేసేది.
నెక్స్ట్ మీరు వీక్లీ ఒకసారి లేదా 2 సార్లు కానీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదా మార్నింగ్ బ్రష్ చేసుకున్నప్పుడు కానీ మీ టూత్ బ్రష్తో లేదా టవల్తో కానీ మీరు ఫేస్కి వాడే టవల్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా లిప్స్ని జెంటిల్గా ఒక సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. ఇట్లా చేయటం వల్ల మన లిప్స్ మీద ఉండే డెడ్ లేయర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే మన లిప్స్ ఆల్రెడీ సోక్ అయి ఉంటాయి కదా, సో డెడ్ సెల్స్ రిమూవ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. దీనివల్ల లిప్స్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఇది మీరు వీక్లీ ఒకసారి లేదా 2 సార్లు చేస్తే సరిపోతుంది. దీనికోసం మీరు లిప్ స్క్రబ్స్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ చేసుకున్నప్పుడు కొంచెం జెంటిల్గా చేసుకోండి. ఓకే, వీక్లీ 1 or 2 సరిపోతుంది. ఎవ్రీడే చేయాల్సిన అవసరం అస్సలు లేదు. నెక్స్ట్ లిప్ కేర్ రొటీన్లో సెకండ్ స్టెప్ హైడ్రేషన్. మనకి లిప్ పిగ్మెంటేషన్ రావడానికైనా పోవడానికైనా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మీరు ఎవ్రీడే మీ బాడీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాటర్ ఇంటేక్ అనేది ఇంకా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. హైడ్రేషన్ అనేది మన ఓవరాల్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలా అని మీరు 5 లీటర్స్ 10 లీటర్స్ వాటర్ తాగేయాల్సినంత అవసరం లేదు. మీ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి మినిమం 3 లీటర్స్ అయినా వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ లాంటివి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను మెన్షన్ చేసిన డ్రింక్స్ అయినా కూడా మీరు తాగొచ్చు. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇన్సైడ్ హైడ్రేషన్ తర్వాత మనం లిప్కి బయట నుంచి హైడ్రేషన్ ఎలా ఇవ్వచ్చు అంటే, మనం ఫేస్కి అప్లై చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదే మాయిశ్చరైజర్ని మీరు లిప్ బామ్ రాసే ముందే మీ లిప్స్ మీద అప్లై చేసుకోండి. మనకు యాక్చువల్గా మాయిశ్చరైజర్లో వాటర్ ఇంకా ఆయిల్ రెండూ ఉంటాయి. అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మన లిప్స్కి అది ఇమీడియట్ హైడ్రేషన్ ఇస్తుంది. దీన్ని మనం లిప్ బామ్ రాసి సీల్ చేసేయచ్చు. సో ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లిప్స్కి హైడ్రేషన్ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. సో మాయిశ్చరైజర్ రాసిన తర్వాత మీరు లిప్ బామ్ అనేది అప్లై చేసుకోండి. మీరు ఏ లిప్ బామ్ యూజ్ చేసినా పర్వాలేదు, బట్ ఫస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకోండి. లిప్ కేర్ రొటీన్లో లాస్ట్ స్టెప్ సన్ ప్రొటెక్షన్. మనకి పిగ్మెంటేషన్ రావడానికి సన్ రేస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవ్వచ్చు. పిగ్మెంటేషన్ రావడానికే కాదు, పిగ్మెంటేషన్ ఎక్కువ అవడానికి సన్ రేస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అది మనం అవాయిడ్ చేయడానికి డే టైం యూజ్ చేసే లిప్ బామ్లో SPF ఉండేలాగా చూసుకోండి. మినిమం 30 SPF ఉంటే బెటర్. అండ్ మీరు డార్క్ లిప్స్ తగ్గాలి అంటే మార్నింగ్ ఒక లిప్ బామ్ వాడాలి, నైట్ టైం ఒక లిప్ బామ్ వాడాలి. మార్నింగ్ యూజ్ చేస్తున్న లిప్ బామ్లో SPF అనేది అంటే సన్ ప్రొటెక్షన్ అనేది ఉండేలా చూసుకోవాలి. అండ్ నైట్ టైం యూజ్ చేసే లిప్ బామ్స్లో స్కిన్ బ్రైటనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే లిప్ బామ్స్ని వాడాలి. ఇది మనం చేయాల్సిన బేసిక్ ఇన్వెస్ట్మెంట్. డార్క్ లిప్స్ తగ్గాలి అంటే ఇలా 2 లిప్ బామ్స్ని మెయింటైన్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ నైట్ టైం వాడే లిప్ బామ్స్లో స్కిన్ సూతింగ్ ఇంగ్రీడియంట్స్తో పాటు కోజిక్ యాసిడ్ కానీ, విటమిన్ C కానీ, ఆల్ఫా ఆర్బ్యూటిన్ కానీ ఉండేలా చూసుకోండి. ఇవి లిప్ పిగ్మెంటేషన్కి ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. సో ఈ 3 ఉండే లిప్ బామ్స్ని కానీ లేదా ఇండివిజువల్గా ఉన్నా ఓకే, బట్ మల్టిపుల్ యాక్టివ్స్ ఉంటే అది మనకి బాగా పనిచేస్తుంది. బట్ మీకు లిప్స్ బాగా డ్రైగా ఉండి కట్స్ లాంటివి ఉంటే మాత్రం ఫస్ట్ మీరు నేను ఇందాక చెప్పిన హైడ్రేషన్ స్టెప్స్ని ఫాలో అయ్యి లిప్స్ని ముందు సాఫ్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ యాక్టివ్స్ ఉంటే లిప్ బామ్స్ని యూజ్ చేయడం మొదలు పెట్టండి. మనం కట్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన స్కిన్ మీద యాక్టివ్స్ అనేవి అప్లై చేయడం కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఆ ఒక్క ప్రికాషన్ ని ఫాలో అవ్వాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకొకసారి క్విక్ గా లిప్ కేర్ రొటీన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఫేస్ కి అప్లై చేసిన ఫేస్ వాష్ ని లిప్స్ కి కూడా అప్లై చేసి లిప్స్ ని మంచిగా క్లీన్ చేసేసుకోండి. దాని తర్వాత మీరు ఫేస్ కి అప్లై చేసే మాయిశ్చరైజర్ రాసి దానిపైన SPF ఉండి లిప్ బామ్ ని అప్లై చేసుకోవాలి. ఇక్కడితో మార్నింగ్ రొటీన్ అయిపోయింది. అండ్ మీరు మధ్య మధ్యలో కూడా డే టైంలో SPF ఉండే లిప్ బామ్ ని అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా అప్లై చేసుకోవడం వలన మన లిప్ బామ్ లో ఉండే సన్ స్క్రీన్ ఎఫెక్ట్ తగ్గినా కూడా మళ్ళీ మనం లిప్ బామ్ అప్లై చేయడం వల్ల మనకు మాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది. మనం సన్ స్క్రీన్ పదే అప్లై చేసుకోవడం కొంచెం కష్టం, కానీ లిప్ బామ్ అప్లై చేసుకోవడం పెద్ద కష్టం కాదు కదా. సో 2-3 అవర్స్కి ఒక్కసారి SPF ఉండే లిప్ బామ్ ని అప్లై చేసుకోండి. అండ్ అబ్బాయిలైనా కూడా అస్సలు సిగ్గుపడద్దు. లిప్ బామ్ అప్లై చేసుకోవడం అనేది జస్ట్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లేడీస్కైనా జెంట్స్కైనా కూడా స్కిన్ అండ్ హెయిర్ రిక్వైర్మెంట్స్ అనేవి కామన్ గానే ఉంటాయి. సో దాని గురించి మీరు అసలు వరీ అవ్వకుండా SPF ఉండే లిప్ బామ్ ని మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ నైట్ టైం రొటీన్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిప్స్కి మాయిశ్చరైజర్ని అప్లై చేసి దానిపైన ఇలా బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే కోజిక్ యాసిడ్ కానీ, విటమిన్ C కానీ, ఆల్ఫా ఆర్బ్యూటిన్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే మంచి బ్రాండెడ్ లిప్ బామ్ ని మీరు అప్లై చేసుకోండి. ఈ 2 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం మన స్కిన్ ఎక్సెస్ గా మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అండ్ నైట్ టైం ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన మెలనిన్ ని తగ్గించడానికి మనం ట్రీట్ చేస్తున్నాం. సో ప్రొటెక్షన్ ఇంకా ట్రీట్మెంట్ ఈ 2 కూడా మనం
జాగ్రత్తగా చేసుకున్నప్పుడు మనకి పిగ్మెంటేషన్ అనేది త్వరగా తగ్గుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివ్ బాగా పనిచేస్తుంది, కొంతమందికి పని చేయకపోవచ్చు. సో ఇది మీ స్కిన్, మీ హెయిర్ కాబట్టి మీకు ఏది వర్కౌట్ అవుతుందో 2-3 రకాల యాక్టివ్స్ని ట్రై చేసి దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండటం కరెక్ట్. ఎందుకంటే మనందరి స్కిన్ టైప్స్ అండ్ హెయిర్ టైప్స్ డిఫరెంట్ కాబట్టి ఏది ఎవరికి ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనేది చెప్పలేము. కానీ మనం వాడేది సైంటిఫికలీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అవి వర్క్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం బ్లైండ్గా ఏదో ఒక ప్రొడక్ట్ వాడేయకుండా ఏది వాడితే మనకు ఉండే ప్రాబ్లం తగ్గుతుంది అని తెలుసుకుని వాడటం కరెక్ట్. సో దట్స్ ఇట్. మీకు అర్థం అవడానికి నేను కొంచెం ఎలాబరేట్ చేసి పెద్దగా చెప్పేసినట్టున్నాను, కానీ ఇది మనం ఫాలో అవ్వడానికి జస్ట్ మనకి 2 to 3 minutes మించి టైం పట్టదు. సో మీరు ఈ బేసిక్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. మీరు కన్సిస్టెంట్గా ఒక 2 months పాటు వాడిన తర్వాత మీకు అది వర్క్ అయితే మళ్ళీ వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఏ ప్రొడక్ట్స్ యూస్ చేశారు, ఎట్లా వాడితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చాయన్నది మీరు చెప్పడం వలన మీలోనే లిప్ పిగ్మెంటేషన్ గురించి సఫర్ అయ్యే ఇంకొంతమందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. అట్లానే ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.